షోల తరపు నుంచి బుల్లెట్ భాస్కర్ అండ్ సద్దాం హుస్సేన్. మా సైడ్ నుంచి వస్తున్నాడు ఒక లోబో అండ్ మా పెద్ద మామ సుధాకర్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చెత్త బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు. రే సుధాకర్, నువ్వు ఎక్కడున్నా ఎంత ఫుటేజ్ ఎంత స్పెషల్ ఎంట్రీలు కోరుకున్నా గానీ అది జరగదు. పీకినవుతాయి వాడే వస్తున్నాడు మా పెద్ద మామ సుధాకర్. అమ్మ శ్రీముఖి దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చేదారి తెలియనంతగా మీ డాడీ రెక్కలు విరిచా మెట్టింటికి పంపేదాకాగలేక. ఒరే 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 నువ్వు నా టీం రా. నీ పార్టీ కాదు, ఇది మా పార్టీ. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూడు చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి అడుగురే పన్నెండైనా ఏం చెయ్యాలి. మా బంధం ఎవరు విడదీయలేదు. పటాసు ఉన్నంత వరకు మా బంధం కొనసాగుతూనే ఉంటుంది. ఎవరేమన్నా ఎవరు ఎంత ఏమన్నా నువ్వే నా పెద్ద నాన్న. ఏంటి పాట? గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి. పెద్దనానే పేకట్టే. ఇప్పుడు జోక్స్ వర్ స్టార్ట్ అవ్వబోతుంది అండ్ నా తరపు నుంచి ఇది వాడరాలి బుల్లెట్ భాస్కర్. ఈ బుల్లెట్ కి మాదర ఒక పొదునైన కత్తి ఉంది. ఆ కత్తి పేరే లోబో. మొహం కడుక్కొని రా అని చెప్పిండు. ఫస్ట్ లోబో. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పప్పు వండినారు. అదే పప్పు 4 రోజులు తింటారు. అంత కక్కుర్తి వాళ్ళు. సో ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ ఇంట్లో ఒక చుట్టం వచ్చింది. ఇంట్లో చుట్టాలు వస్తున్నారే, పప్పు వండినా మళ్ళీ ఎట్లా చేద్దామే, ఒక పని చేయి, చుట్టాలు రాగానే నేను కూర్చోబెడతా. ఏంటే పద్మ అన్నం రెడీ అయిందా అంటే ఒక భగోనా పడాయి. ఏమైందంటే బిర్యానీ పడిపోయింది అనాలి. సరే అండి అంటది. సో చుట్టాలు వస్తారు. చుట్టాలు రంగా ఏంటండి బాగున్నారా, కూర్చోండి లంచ్ చేసి మాట్లాడదాం అనగానే ఓకే అండి డైనింగ్ టేబుల్లో కూర్చుంటారు. పద్మ అంటాడు హస్బెండ్. అనగానే ధడాలని సౌండ్ వస్తుంది. ఏమైంది అంటే లే బిర్యానీ పడిపోయిందా అండి అంటే. సరేలే ఏదో ఒకటి అడ్జస్ట్ చేద్దాం. పద్మ ధడాలని సౌండ్ వస్తుంది. ఏమైంది, ఏం లేదండి కూర పడిపోయింది అంటది. అయితే ఒక పని చేయి, ఓ ఇంట్లో ఉన్న పప్పునేది ధడాలని సౌండ్ వస్తుంది. ఏమైందే పద్మ అంటే కాదండి మన ఎడ్డి ప్లాన్ ఫ్లాప్ అయినది, ఉన్న 1/2 కిలో పప్పు అది కూడా పడిపోయిందండి అంటది. ఇప్పుడు మా బుల్లెట్ భాస్కర్ ఒకడు ఏం చేశాడంటే 50 years అయిన తర్వాత పెళ్లి చేసుకుని వాడికి ఒకటే కోరిక, ఎలాగైనా పిల్లాన్ని కనాలంటే ఏం చేయాలని చెప్పేసి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు నాకు ఇంత ఏజ్ అయిపోయింది, నాకు పిల్లలు పుట్టాలా, ఏం చేయాలంటే ఏం లేదు నాన్న ఒక పని చేయి, నీకు పిల్లలు పుడతారా లేదనేది యూరిన్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అని ఒక డబ్బా ఇస్తాడు. మరుసటి రోజు ఏం చేస్తాడంటే ఆ డబ్బా పట్టుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ ఏం చేస్తాడంటే డబ్బా ఓపెన్ చేస్తాడు. డబ్బా ఓపెన్ చేస్తే ఖాళీగా ఉంటుంది.
ఏంట్రా ఏం లేదంటే, లేదు డాక్టర్ గారు రాత్రి అంతా ట్రై చేశాను అసలు రాలేదంట. అవునా, మా ఆవిడ కూడా చాలాసేపు ట్రై చేసింది 1 గంట వరకు అయినా రాలేదు. మీ ఆవిడ కూడా ట్రై చేసిందా? మా ఆవిడ ఏంటి వాళ్ళ చెల్లి కూడా వచ్చి ట్రై చేసిందా? వాళ్ళ చెల్లి వచ్చి ట్రై చేసిందా? అయినా రాలేదు డాక్టర్. ఎంతమంది ట్రై చేసినా మరి డబ్బా ఏంట్రా ఖాళీగా ఉందంటే, అసలు మోతే రాలేదు డాక్టర్ అంటాడు. అసలు మోతే రాలేదు డాక్టర్ అంటాడు. ఒక అందమైన అమ్మాయి బస్ స్టాప్ లో నిలబడి ఉంటది. లేక లేక నాకు కానొచ్చింది. మనం డెమో చూసింది. ఓ హాయ్ కేసే హే ఆప్ అన్నది. వల్ల నేను బాగున్నా అన్న. మీరు ఏం చేస్తూ ఉంటారు అని అమ్మాయి నాకు అడిగింది. నేను యాటిట్యూడ్ మొత్తబరి ఐ డూ బిజినెస్ అన్నా. ఓ వావ్ బిజినెస్, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ యూ డూ అన్నది. సపోర్టింగ్ మెయిన్ థింగ్స్ ఎలాస్టిక్ డివైస్ అన్న. సపోర్టింగ్ మెయిన్ థింగ్స్ ఎలాస్టిక్ డివైస్ అన్న. ఇక నేను ఇది చెప్పంగానే దానికి అర్థం కాలే. ఓ క్యా హోతా అంటే ఏం లేదు, నేను అడ్డగుట్ట కాడ నాడాలనుకుంటా అంటే. అంటే సపోర్టింగ్ మెయిన్ థింగ్ ఎలాస్టిక్ డివైస్. గుడ్ వన్ లోబో. బట్ దీనికి మించిన జోక్ వేయడానికి ఇప్పుడు మన ముందు వస్తున్నాడు భాస్కర్. గివ్ అ క్లాప్ టు భాస్కర్. ఒకడేంటంటే పాప అమ్మాయి కోసం మొత్తం అన్ని ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని అడిగాడు, ఏమో నాకు అర్థం కావట్లేదు అసలు అబ్బాయినే ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఒక పార్క్ వెళ్తున్నాం, ముద్దు పెట్టుకుంటే ఇద్దరు సుఖపడతారు, కానీ ఈ డబ్బులు మాత్రం ఈడే ఖర్చు పెట్టాలి. ఐస్ క్రీమ్ ఖర్చు పెట్టాలి, బైక్ లో పెట్రోల్ వేయించాలి, అన్ని వేయించాలి. అసలు అబ్బాయిలే డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, అమ్మాయిలు ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పి అడిగాడు. అదొక సమాధానం చెప్పి, ఒరే కొండేరు పప్ప సెల్ ఫోన్ వాడతావు, ఆడు అవుట్ గోయింగ్ కి బిల్ వేస్తాడు, ఇన్కమింగ్ కి వేస్తాడా? అలాగే అమ్మాయిలు కన్నద్దాలు వెనకాన కన్నీన దాచుకున్న శ్రీముఖి కన్నీళ్లు రా, కన్నీళ్ళు. ఏమై శ్రీముఖి గారు జోకులు ఫట్. నీకోసమే నిన్ను గెలిపించడానికి భాస్కర్ కి డబ్బులు ఇచ్చి మరి ఒక తుపాకి జోక్ చెప్పమని చెప్పా. కొట్టే పాపాయి రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవచ్చు. ఉంటరే అడవి పందిల్లాగా నిజంగా భాస్కర్, నువ్వు నా టీంలో ఉన్నప్పుడు నీ జోకులు పేలేవి భాస్కర్, ఇప్పుడు మొత్తానికే దొబ్బుతున్నాయి. పెద్దనాన్న నువ్వు హ్యాపీగా? ఒక్క ఆపండి, నా కూతురు ఏడుస్తుంది. ఎందుకంటే నా కూతురు ఆడపడి ఎవడరా నీ కూతురు? గర్దన్ మీద అయ్యి ఒకటి ఆడపిల్ల ఏడిస్తే గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ కూతురిలో మురిసే కూచిపూడి. ఊరికూరికి వస్తున్నానని కదా నీకు. అవుట్, ఇది ఖతర్నాక్ గాల్ ఏరియా. నీ సంతోషం కోసం పెద్దనాన్న నీతో దూరంగా ఉండి దూరం నుంచే నిన్ను చూస్తుంటాను పెద్దనాన్న. అమ్మా జాగ్రత్త పెద్దనాన్న. పెద్దనాన్న నువ్వు బాగానే ఉన్నావుగా? నువ్వు బాగున్నావు తల్లి. బా వన్ సిచ్యువేషన్ లో ఎట్లుంటదంటే అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్ డ్రెస్సెస్ వేసుకుంటారు, మేకప్ కిట్స్ కూడా వేసుకుంటారు, బట్ యునో దే షో ఆఫ్ లైక్ దే బ్రాండ్. ఇటువంటి అమ్మాయి డాక్టర్ దగ్గర పోతుంది. సో డాక్టర్ అంటాడు క్యా హువా? Doctor sir, actually my stomach is paining sir. Last night, you know, I had a pizza, I had a burger, I had a KFC. అండ్ యు నో మై స్టమక్ ఇస్ పెయినింగ్ బోల్తే కి డాక్టర్ ఇట్లా చూస్తాడు, గర్దన్ మీద భడన్ కొడతా, ఫేస్బుక్ కాదు నిజంగా చెప్పు ఏం తిన్నావు అంటే, సార్ పుంటి కూర తిన్నా సార్ అంటారు, పుంటి కూర తిన్నా సార్ అంటారు. సూపర్. వాట్ బొక్కలో జోక్. ఆ పుంటి కూర తింటే నీకు అర్థమవుతుంది. సూపర్ రా. ఓకే నౌ ఎంటర్స్ ద బుల్లెట్ బాయ్ భాస్కర్. ఒక రోజు ఏమైందంటే, సారీ ఇలా డిస్టర్బ్ చేస్తే జోక్ చెప్పాలి. అయ్యో పీకి కట్టలు కట్టినో జోకు ఇది ఏం పీక్తావో చెప్పు, మూసుకొని ఉంటా. ఈ రోజుల్లో మగాళ్ళు షార్ప్ అనుకుంటాం, ఆడవాళ్ళు షార్ప్ అనేది పక్కన పెడితే, ఒక 2 ముగ్గురు పిల్లలు కొత్తగా పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు గడిచింది. పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజుల మధ్యలో ఏమైంది అది
భర్త ఏం చేశాడంటే రాత్రి 12 గంటలకు వచ్చాడు. ఇంట్లో చూస్తే వాళ్ళ ఆవిడ లేదు. వాళ్ళ ఆవిడ లేకపోతే సడన్ గా వాళ్ళ ఆవిడ కూడా అటు నుంచి వచ్చింది అదే టైంకి. డార్లింగ్, ఒక విషయం చెప్తాను అనుకుంటున్నాను. ఇప్పుడే హరికథకి వెళ్ళాను. హరికథలో కృష్ణుడి గురించి చెప్తుంటే మతి పోయింది. అసలు నా మనసు ఎంత పులకరించిపోయిందంటే, కృష్ణుడికి 16,000 మంది లవర్స్ అంట. నువ్వు ఒప్పుకుంటే ఒకరిని పెళ్లి చేసుకుంటాను డార్లింగ్ అని. అయ్యో, దానికేం భాగ్యం అండి. హ్యాపీగా చేసుకోండి. నేను ఇప్పుడే కూడా హరికథకి వెళ్ళి వచ్చాను. హరికథలో మహాభారతం గురించి చెప్పారు. అందులో ద్రౌపదికి 5 భర్తలంట. మీరు ఒప్పుకుంటే నేను 4 చేసుకుంటానని చెప్పారు. Now it's time for లోబో. పక్కన మా పెద్ద మామ. ఎన్నెన్నో ఆశలతో పెంచాను నా గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా ఆల్ ది బెస్ట్ పెద్ద నాన్న. ఫస్ట్ టైం నా టీం నుంచి కాకుండా ఆయన టీం నుంచి. పో పెద్ద నాన్న. ఇప్పుడు మన టీం. నువ్వు జై ఎట్లా చేస్తావు చూస్తాను. షండం తోలే ఆహ్వాని. ఆహ్వానట్రా. ఆవాహయామి. ఆహ్వామయామి. ఆహ్వామయామి. ఆవాహయామి బోల్ రే. ఆవాహయామి. ఆహ్వామి. ఆహ్వామి. ఆవాహమాయి. ఆవాహయామి. ఆవాహయామి. అదే ఆవాహయామి. ఆవాహయామి. నేను ఆత్మలు. మనిషి బతికే ఉంటాడు, కానీ మన ఆత్మతో మాట్లాడతా. అసలు ఫస్ట్ నువ్వు ఎవరి ఆత్మతో మాట్లాడాలనుకుంటున్నావు? ఫస్ట్ ముందు లోక వినుత జయ శోక శోక రంభా ఆవాహయామి. రవి ఆత్మ వస్తుంది. అమ్మ వచ్చింది. ఏంద్రా, నాకు దేపు వచ్చింది నీ మెంటల్. రవి ఆత్మ వచ్చింది. హే రవి వచ్చింది. ఒకసారి గట్టి చెప్పండి. రవి, ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. నువ్వే. నీ మనసులో ఉందో చెప్పు, నీ ప్రాబ్లం తీస్తాను. ఆవాహయామి. రవి చెప్తున్నాడు, ఏం లేదు స్వామి, శ్రీముఖ టీంలో ఉన్న సుధాకర్ నా టీంలోకి వచ్చాడు. ఇది పెద్ద ప్రాబ్లం కాదు నాన్న. ఇక్కడ నుంచే మీ టీం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. పీకినాం. మీ దాంట్లో అంతా చెవటలు ఉన్నారు కదా, ఇక్కడ నుంచి పవర్ఫుల్ అవుతుంది. నువ్వు అద్భుతంగా ముందుకెళ్తావు, నీకు తిరగలేదు, విజయ్ చేస్తావు. ఆవహయామి. ఆ? ఎవరు? యాంకర్ శ్రీముఖే. యాంకర్ శ్రీముఖి. యాంకర్ శ్రీముఖి నవ్వుతుంది. యాంకర్ శ్రీముఖి. యాంకర్ శ్రీముఖి వచ్చింది. కూర్చోమ్మా, కూర్చో. కూర్చుంది. చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? రవితో ప్రాబ్లం ఏంటి? రవితో ప్రాబ్లం ఏంటి? పటాసుని ఒక్కడే యాక్టింగ్ చేసావా? అలా అనొద్దమ్మా. ఇది పెద్ద నాన్న రవి టీవీలోకి వెళ్ళిపోయాడా? ఏడవకమ్మా, మీ ప్రాబ్లం నేను తీరుస్తాను. నాకు ఇంకో గొప్పతనం చేస్తాను. నాలో ఒక ఆత్మను తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టాను కదా, ఇంకొక ఆత్మను తీసుకొని కూర్చుని పెట్టాను. ఇప్పుడు పరకాయ ప్రవేశం చేపిస్తాను ఆత్మలో. లోబో ఆత్మ. వద్దురా అయ్యా, లోబో చచ్చిపోయిండు. లేదు, ఉండడు. ఆహ్వామి. ఆహ్వామి. భాస్కర్ ఆత్మలోకి వచ్చి ఏ అల్లం వెల్లుల్లి గడ్డ, నిజాలు చెప్పు లోబో, స్నానం చేసావా? ఎందుకు బాబు లోబో స్నానం చేయట్లేదు? ఓకే, పక్కే పక్కే ఆ రోజు. ఇంకా చెప్పు, రవి గురించి చెప్పు. సుధాకర్. ఏ రవి మేరా దోస్త్ రే. ఓ చూడలే. వచ్చు. ఇంకోటి ఒకటి విన్నా నేను, నీకు రవికి పడట్లేదంట. నీ గర్ల్ ఫ్రెండ్ మనోడు దుబ్బేసాడంట కదా. అందరు గర్ల్ ఫ్రెండ్ దుబ్బేస్తున్నాడు కదా. చూసారా? ఇంకా నిజాలన్నమాట. లోబో లోబో లో. ఆవా. భాస్కర్ వస్తున్నాడు. భాస్కర్ వచ్చాడు.
భాస్కర్ వచ్చాడు. భాస్కర్ హాయ్. లవ్లీ మ్యాన్. ఆహ్వాయామి సుధాకర్ నుంచి ఇంకా గొప్ప విషయాలు చెప్పు. సుధాకర్ గొప్పలు చెప్పడానికి ఏం లేదు. ఆ. వాడు వేస్ట్ ఫెలో లఫ్ట్ గాడు. పోనీ భాస్కర్ గురించి చెప్పు. Hey, great man. ఈ మధ్యలో భాస్కర్ జోక్స్ పెరట్లేదట. ఏం చేస్తాం, దరిద్రం పక్కన ఉంటే ఏం చేయలేవు. అక్కడ ఎవరు వస్తున్నారు? నేను ఆల్రెడీ చచ్చిపోయి ఆత్మ ఇప్పుడు వస్తున్నా నేను కొట్టనికి. రే నువ్వు మాంత్రికుడు గెటప్ వేసుకుంటే మాంత్రికుడు రా. మేము ఆల్రెడీ మా పిల్లలందరూ చూడు పాపం చచ్చిపోయి ఆత్మ బయట చూస్తున్నారు నీ కామెడీ వినలేక చేయలేక. ఆమె టీంలో ఉన్నప్పుడు కూడా ఇంతే, నా టీంలో ఇంతే. మళ్ళీ నాకు ప్రేమతో అంటే మాకు దిష్టి తగులుతుందట. దిష్టి బొమ్మలకి దిష్టి పెడతారా ఎవరన్నా? ఇప్పుడు కత్తి లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు సద్దు. అన్నా జైలుకి దొంగలే కాదన్నా ది గ్రేట్ మహాత్మా గాంధీ గారు, యువ సామ్రాట్ నాగార్జున, శ్రీరామదాసు. అంతేకాదన్నా అన్న మెగాస్టార్ చిరంజీవి 150 మనం 151. నేను జైలుకి ఎట్లా వచ్చింది తెలుసా? నడుచుకుంటూ వచ్చినాం అంతే, మాకు తెలుసు. కాదురా జీప్ లో వచ్చి. కాదు మర్డర్ చేసి వస్తావు. అన్నా నాకు ఒక గలీజ్ దోస్తుగాడు ఉన్నాడు అన్న. ఆడేం చేసిండు, ఒక పోరిని లేపుకోపోయిండు. లేపుకొని పోతే ఇక చక్కగా వచ్చి అలా మామగాడు చెప్పాడు, ఆడు సద్దంగాడు ఉన్నాడు, వాడు కోతి చెవులోడు, వాడిని తీసుకొచ్చి చెవులు పిండి బండకేసి రుద్దితే ఆడు మొత్తం కప్పుతారని చెప్పిరానా. అంతే పట్టుకపోయి నన్ను పోలీస్ స్టేషన్ నిలబెట్టిరు. కానిస్టేబుల్ గాడు వచ్చిండు, చెప్పురా పిల్లి ఎదురా. పిల్లే? ఎవరు పిల్లి? మా పిల్ల మీ పిల్ల? మా పిల్ల అయితే పాలు తాగి వండుకుంది. ఏయ్ కామెడీలు చెప్తాను. కామెడీలు నీకు ఎస్ఐ గురించి తెలియదు బిడ్డ, ఆడు పెద్ద మెంటలోడు, ఇప్పటికీ 40 ఎన్కౌంటర్లు చేసిండు. ఎస్ఐ రాని కొడుకు నీ సంగతి ఉంటుంది. ఇప్పుడు అడుగుతా అమ్మా ఎస్ఐ వస్తున్నాడు అన్న. కానిస్టేబుల్ ఏమన్నా చెప్పాడా? 2 ప్లేట్లు పూరి చెప్పాడు సార్. పూరి కాదండి రమణి చెప్పురా అమ్మాయి ఎదురా అని ఫోన్ చేయరా, నా గురించి నీకు తెలియదు. సార్ తెలుసు సార్. ఏం తెలుసురా? మీకు మెంటల్ అంటే కదా కానిస్టేబుల్ చెప్పాడు. ఫోన్ చేయి. ఫోన్ ఇచ్చినాను. హలో ఒరే ఏడున్నావురా? నేను ఫేస్బుక్ లో ఉన్నా. ఫేస్బుక్ లో కాదురా, ఏడున్నావు? అరే నేను పక్క ఊరికి వచ్చారా. గాడేం చెప్తున్నావు రా? ఇక ఇంటి దగ్గరకు వచ్చినా సినిమాకి పోదా? సినిమా కారా? అరే ఇప్పుడు నేను రాను రా, నాకు కొంచెం ప్రాబ్లం ఉన్నా. అరే 10,000 పైసలు అడిగినా కదరా దారా. అరే అది కాదు కానీ మన ఊర్లో ఎవరైనా పోలీసులు తిరుగుతారా? మన ఊళ్ళో పోలీసులు తిరుగుతారా? నా పక్కన కూడా పోలీసులు లేరు. అరే మామ ఏమోనా నీకు థ్యాంక్స్ చెప్పాలరా. నాకెందుకు చెప్తావురా థ్యాంక్స్? అరే నువ్వే కదరా లచ్చిందేవి మన స్కూల్లో తిరుగుతా అంటే, అరే మామ లచ్చిందేవి లవ్ చేస్తానేమో, అరే నేను చూస్తాను నేను చూస్తారా అని చెప్పి మా ఇద్దరిని కలిపి, అరే నువ్వే కదా లేచిపోవడానికి ప్లాన్ చెప్పింది. అరే నేను ఎప్పుడు చెప్పినా సార్ ఇరికిస్తాను సార్. ఎస్ వచ్చిన ఈడే దీనికి డైరెక్షన్ అంతా అయిందే. కర్తా కర్మ క్రియ ఈడే. ఆ పిల్లలు దొరికితే వదిలేండి అమ్మా. రే ఈయన బట్టలు ఇప్పి మూల కూర్చోబెట్టారు. సార్ అమ్మా నేను బట్టలు ఇప్పా. బట్టలు ఎందుకు ఇప్పారు నువ్వు? అమ్మా మీరు ఫోటోలు తీసి సెంటర్లో గడిపుతారు, నాకు తెలుసు నేను ఇప్పాను. సెంటర్లో కాదురే, ఈ లోపలికి పోయి కారం పెట్టరా. సార్ కారంతో తినడం కష్టమవుతుంది కానీ రసమో సాంబారు చికెన్ తింగా దేవుందా మంచిగా తింటా. నీకు వనభోజనాలు పెట్టి వచ్చినావరో కానీ ఇట్లా కూర్చోబెడతారు నా పోలీస్ స్టేషన్లో. దానికి ఆయన పరిస్థితి ఎంత ఘోరం ఉంటుందంటే ఫోన్ కూడా ఇయ్యారన్న దానికి. ఇటు చూస్తాంటారు అన్న. ఏం చూస్తావురా? మా అమ్మ వస్తా సార్. అమ్మ కోసం చూస్తానా? అమ్మ కాదురా, నేను ఈరోజు ఎన్కౌంటరే. కాదురా పూరీలు లేపుకోవద్దని నువ్వు పోలీస్ స్టేషన్ ఎత్తారా? నాకు అర్థం కాదు. ఊరి తీయాలరా, నీకు ఎన్కౌంటర్ చేయాలరా? లాస్ట్ కొట్టిన తర్వాత పూరి వాళ్ళ నాన్న వచ్చిందన్న. వచ్చి కూర్చున్నాడు. ఇక ఏమైతే గదేంది కానీ ఇక అల్లు నీ బిడ్డని రమ్మనయ్యా. ఎప్పుడైనా నీకు అల్లుడు? నీకు అల్లుడు ఎప్పుడైనా? నీ ఎవ్వరే వాడి బిడ్డని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారన్న. నన్ను ఏం చేసాడు తెలుసా సార్? ఇక వాళ్ళు కలిసిపోయారు కదా, ఇక నన్ను వదిలితే నేను కూడా పోతాను. అరే నిన్ను వదులుడు కాదురా, వాళ్ళని వదిలితే పెళ్లి చేసుకుంటారు. సద్దాం నీకు ఇప్పుడు కూడా ఒక ఛాన్స్ ఇస్తారా? ఆ కత్తిలంటే వదిలేసి ఖతర్నాక్ గంటలరా, అప్పుడన్నా నవ్వుతామేమో. వాస్తు ప్రాబ్లం అన్న. అందుకే చెప్పా ఫ్లోర్ లో ఈశాన్యంలో బరువు ఉంచొద్దని. నా టీం. సారీ సద్దాం నువ్వు సూపర్ రా, చెప్పరా. సూపర్ సూపర్ అన్నా
కడి అయితే నన్ను జైలుకి పంపిరానా ఇక జైలుకి పోతానా స్లో మోషన్లో నాకు బల్బు ఎక్కువ ఉండే పోతా అంటే కూడా పిలిచిండు రే ట్రార్ అన్నాడు నేను ఎందుకు రాలే నువ్వేరా ఎట్లొచ్చినావు జైలుకి ఇట్లా వచ్చిన రే నా గురించి తెలియదు నేను పెద్ద రౌడీ షీటర్ ని 100 మంటలు చేసిన ఏ షకీల్ ఆంటీ మనలో తెరుకో సనీలే ఆంటీ మనలో తెరుకో ది గ్రేట్ రవి అంకుల్ మనలో తెరుకో ఏ సబ్ మీరు పీచే హేరనా పళ్ళని వీగును నీ బాంచని ముందే చెప్పదు కదా మంచిగా జైలుకి కొంతమంది వస్తా అంటారా వాళ్ళ కేసులు డిఫరెంట్గా ఉంటాయి ఒకడు వచ్చి మా రూమ్లోకి వచ్చిన ఒకడు అడిగిన ఏ తమ్ముడు ఇట్రారా కూర్చో ఏం చేసినావు చిన్నదే ఫ్యామిలీ మ్యాటర్ పర్లేదు చెప్పరా చిన్నదే నా ఫ్యామిలీ మ్యాటర్ చెప్తావని చెప్పి మూతి మీద అన్నా ఏం లేదన్నా ఇక మొన్న నాకు పెళ్ళి అయింది శోభన రాత్రి నా పిల్లని బలవంతం చేసిందని చెప్పి కేసు పెట్టిందన్న ఇట్లుంటారా నీ బతుకులో చెప్పు శోభనం రోజు పెళ్ళాం నన్ను బలవంతం పెట్టిండి అని చెప్పి కేసు పెట్టిందట మొగుడు మీద. బలవంతం బలవంతం అంటే అడుక్కోవడం రాత్రి అయితే జైల్లో పడుకున్నా దుప్పట్లు లేవు ఇట్లా వండుకున్నా ఇంకా పక్క నుంచి ఎవడో తమ్ముడు దుప్పట్లు లేదా దా జరుగు అన్నాడు జాలి చూపించిన జరిగినా పొద్దున్న లేచేసరికి ఈశ్వరపురం సినిమా చూసింది వండర్ఫుల్ కంటెంట్ చేసిన మా సద్దాం ఈ రోజు పోటుగాడు అండ్ అలాగే అద్దరు కొట్టిన లబ్ చూసారు కదా ఈ రోజు ఎవడు పోటుగాళ్ళు ఈక్వల్ గా ఇద్దరు పోటుగాళ్ళు అని అనిపించుకున్నారు. మరి రేపు తెలుసు కదా స్టూడెంట్ స్పెషల్ చూస్తున్నారు. బడాస్ ఫుల్ టు బిందాస్ బై గుడ్ నైట్.